ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు చదువుదాం. అందరూ తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుణ్ణి పోలియున్నాడు. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయ్యా, ఈ సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డలైన మేమందరము నీ శరీరము చుట్టూ పోగయ్యున్నాం. నీ వాక్యము చుట్టూ పోగై ఉండగా మీరే నీ ప్రియబిడ్డలైన మాకు నీ వాక్యమనే రొట్టెను విరచి మా అందరికి ఇవ్వండి ప్రభువా. నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని పోషించండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి అయ్యా. నీ కృప ఈ ప్రియబిడ్డలకు అనుగ్రహించండి. మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి. పాటల ద్వారా మీరు మహిమ పొందారు ప్రభువా. వాక్య పరిచర్యలో మీరు మహిమ తెచ్చుకోండి ప్రభువా. మీరే బలిష్ఠుడైన దూతగా ఉండి ఇక్కడున్న ప్రతి బిడ్డకి కావలసిన వర్తమానం ఇవ్వండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి. నీ ప్రత్యక్షతతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ఫ్రీగా కూర్చోండి. ఎవరైనా మరి కింద కూర్చోలేని వాళ్ళు బయట చైర్స్ ఉన్నాయి, చక్కగా బయట చైర్లో కూర్చోవచ్చు. ఏడ కూర్చున్నా కొంచెం కనబడేటట్టు కూర్చోండి. కొంచెము కనబడేటట్టు మీ ముఖములను నేను చూడాలి. ప్రైజ్ లార్డ్. అందరూ కనబడేటట్టు కూర్చోండి, అంతే చాలు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఎక్కువ సమయం తీసుకోనండి. మరి 6:15 అయింది. 45 మినిట్స్ అంటే 7 గంటల కల్లా మరి నేను తీసుకున్న అంశము అయినంత వరకు చూద్దాం. ప్రజల ఇక్కడ మనం చూస్తున్నాం, హెబ్రీలకు రాసిన పత్రికలో మెల్కీషెదకు గురించి చూస్తున్నాం. ప్రజల ఎప్పుడు వస్తున్నాడో తెలుసా? ఈ మెల్కీషెదకు ఎప్పుడు వస్తున్నాడండి? అసలు మెల్కీషెదకు పేరు బైబిల్లో ఎక్కడెక్కడ రాయబడిందో చెప్పండి.
ఆది కాండంలో ఉన్నది. విన్నారా? ఆది కాండంలో మెల్కీషెదకు పేరు రాయబడతాం. విన్నారా ప్రజల? ఎప్పుడు రాయబడిందో తెలుసా? ఎప్పుడుందో తెలుసా? హల్లెలూయా. అబ్రహాము యుద్ధాన్ని జయించి తిరిగి వస్తున్నప్పుడు ప్రజల అప్పటికి 2 యుద్ధాలు అయిపోయినాయి. అబ్రహాము యుద్ధానికి వెళ్తాడు, యుద్ధాన్ని జయిస్తాడు, తిరిగి వస్తున్నప్పుడు ప్రజల షాలేము రాజైన మెల్కీషెదకు అబ్రహామును కలుసుకుంటాడు. ప్రజల మీకు తెలుసా వధువు ఇప్పుడు ఏ బోరల మధ్యలో ఉందో తెలుసా? హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? వధువు ఎక్కడుంది? 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ఉన్నది. హల్లెలూయా. బోరలు యుద్ధాలను సూచిస్తున్నాయి. ముద్రలేమో మతపరమైన గందరగోళాలు, బూరలేమో రాజకీయ గందరగోళాలు. ప్రజల ప్రవక్త ఏమంటున్నాడంటే మనం చూస్తున్నాము ఈ యొక్క బూరలు అంటే 5వ బూర, 6వ బూర, 7వ బూర ఇవన్నీ కూడా 3 అయ్యోలై ఉన్నాయి, 3 ప్రపంచ యుద్ధాలై ఉన్నాయి. అయితే 5వ బూర 6వ బూర అయిన తర్వాత 6 బోరకి 7వ బోరకి మధ్యలో ఎవరున్నారంటే వధువు ఉన్నది. ప్రజలాడ్ అక్కడ అబ్రహాం నివసిస్తా ఉన్నాడు, ఇక్కడ వధువు నివసిస్తా ఉన్నది. అబ్రహాం రాజ సంతానమైన వధువు నివసిస్తా ఉన్నది, వధువు జీవిస్తా ఉన్నది. అబ్రహాం యుద్ధానికి వెళ్ళి 2వ యుద్ధం హల్లెలూయా ఆ యుద్ధాన్ని జయించి తిరిగి వచ్చేటప్పుడు మెల్కీషెదకు కలుసుకుంటాడు. ప్రజలాడ్ అంటే 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ఎవరు కలుసుకుంటున్నారయ్యా అంటే మెల్కీషెదకు కలుసుకుంటాడు. ప్రజలాడ్ హల్లెలూయా. అబ్రహామును మెల్కీషెదకు కలుసుకున్నాడా? 6-7 బోర్ల మధ్యలో కలుసుకున్నాడా? హల్లెలూయా. మీరు 14వ అధ్యాయం చదవండి ఇంటికెళ్ళి. అక్కడ 14వ అధ్యాయం ఆదికాండం 14వ అధ్యాయంలో యుద్ధాలు ఉన్నాయి. ప్రజలాడ్ అక్కడ 5వ బోర 6వ బోర ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత రాజుల్ని జయించి తిరిగి వస్తున్న అబ్రహాముకి ఎవరు ఎదురవుతారంటే హల్లెలూయా మెల్కీషెదకు ఎదురవుతాడు. మెల్కీషెదకు రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని వస్తున్నాడు. ప్రజలాడ్ మీకు తెలుసా వధువు కూడా సేమ్ అదే సన్నివేశంలో ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము హల్లెలూయా. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం చూస్తే 5-6 బోరలై ఉన్నాయి. అవునా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం ఏంటి చెప్పండి? 5వ బోర 6వ బోర. 5వ బోర మీకు తెలుసు అది మొదటి ప్రపంచ యుద్ధం. 6వ బోర మీకు తెలుసు అది 2వ ప్రపంచ యుద్ధం. ఈ 2 ప్రపంచ యుద్ధాలు అయిన తర్వాత ప్రకటన 10 వస్తుంది. ప్రకటన 10లో ఆయన మేఘం ధరించుకొని వస్తున్నాడు. మనుష్య కుమారుడు మేఘం ధరించుకొని వస్తున్నాడు. ప్రవక్త అన్నాడు హూ ఈస్ దిస్ మెల్కీషెదక్ అన్నాడు. హూ ఈస్ దిస్ మెల్కీషెదక్ అన్నాడు. మన కాలంలో వచ్చిన ఈ మెల్కీషెదక్ ఎవరు? హల్లెలూయా. ఆది కాండంలో మెల్కీషెదక్ వచ్చాడు, మన కాలంలో కూడా మెల్కీషెదక్ వచ్చాడు. ప్రజలా ఈయన గురించే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక్కడే ఉన్నారా సంగమా? చాలా మందికి ప్రకటన 10 గురించి అర్థం కావటల్లా. ప్రకటన 10లో అదేదో ఒక మేఘంలే అనుకుంటా ఉన్నారు. కాదండి, ఆయన మెల్కీషెదక్ అయి ఉన్నాడు. ఆయన మెల్కీషెదక్ అయి ఉన్నాడు. ప్రజలా సరే చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మెల్కీషెదక్ ఎప్పుడు వచ్చాడు? 6వ బోరుకి 7వ బోరుకి మధ్యలో వచ్చాడు. 6వ బూర మనం చూస్తున్నాం 14వ అధ్యాయంలో ఉన్నది ఆది కాండం. 7వ బూర మనం చూస్తున్నాము 19వ అధ్యాయంలో ఉన్నది. మధ్యలో వచ్చాడా మెల్కీషెదకు? ప్రజలాడ్ హల్లెలూయా. అయితే చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఈ సంగతులు మీరు పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. హల్లెలూయా. అయితే 17వ పేర మీకు పోయిన ఆల్ నైట్కి వచ్చినట్టయితే మీకు పుస్తకాలు ఇవ్వబడాయి. హల్లెలూయా. పుస్తకం అంట ఒకటంట ఇవి అక్కడ సైకిల్ చేస్తున్నారు, పుస్తకాలు లేవు వల్లయ్యా అని. హల్లెలూయా. అందుకే
మీకు బుక్స్ ఎక్కడ ఇవ్వబడుతున్నాయి అంటే ఆల్ నైట్ ప్రార్థనలో పుస్తకాలు ఇవ్వబడుతున్నాయి. ప్రైజ్ లార్డ్. ఎక్కడైనా కానీ ఆల్ నైట్ ప్రార్థనలో ఏమి ఇవ్వబడుతున్నాయి? పుస్తకాలు ఇవ్వబడుతున్నాయి. హల్లెలూయా. మీరు చూడండి, తెనాల్లో ఆల్ నైట్ ప్రార్థనలో వచ్చిన వాళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వబడతాయి. అదేవిధంగా చేబ్రోలు ఆల్ నైట్ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ కుటుంబానికి ఒకటి చొప్పున, పెద్ద కుటుంబం అయితే 2, చిన్న కుటుంబం అయితే 1 చొప్పున ప్రతి కుటుంబానికి బుక్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, పుస్తకాలు మరి ఆహారం కరువు కాబోతా ఉన్నది. ముందే ఆహారాన్ని నిల్వ చేసుకోవాలి. ఈ వాక్యము కరువు కాబోయే దినాలు భూమి మీదకి రాబోతా ఉన్నాయి. హల్లెలూయా. ముందే ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఈ పుస్తకాలు దొరకాలన్నా దొరకవు. హల్లెలూయా. మొత్తము కూడా ఫ్లాష్ కాబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే చాలా జాగ్రత్తగా గమనిద్దాం. 17వ పేరా వైపుకి నేను తిరుగుతున్నాను. మీరు కూడా ఉన్నట్టయితే 10వ నెంబర్ పేజీ నెంబర్ 10, పేరా నెంబర్ 17. ప్రైజ్ లార్డ్. ఇక్కడ మెల్కీషెదెకు వస్తున్నాడు. ఏ బోర్ల మధ్యలో వస్తున్నాడో చెప్పండి. 6-7 బోర్ల మధ్యలో ఆది కాండంలో వచ్చాడు. సేమ్ ప్రకటన గ్రంథంలో కూడా 6-7 బోర్ల మధ్యలోనే వచ్చాడు. 9వ అధ్యాయంలో 5వ బోర 6వ బోర 2 బోరలు ఉన్నాయి. హల్లెలూయా. 6వ బోర 9వ అధ్యాయంతో ఎండ్ అయిపోతుంది. 7వ బోర 11వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. ప్రైజ్ లార్డ్. 7వ బోర ఎక్కడ ఉన్నది? 11వ అధ్యాయము 13, 14 వచనాల్లో 7వ బోర రాయబడి ఉన్నది. అయితే 6వ బోరకి 7వ బోరకి మధ్యలో ప్రకటన గ్రంథం 10 ఉన్నది. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 10 ఏంటంటే మెల్కీషెదెకు దిగి రావటం. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మీరు 17వ పేరా కనుక తిరిగినట్టయితే నేను కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొని రావటానికి ఇష్టపడుతున్నా. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ గ్రంథం మొత్తం చదవండి. ఈ పుస్తకం అంతా ఫ్రీగా చదవండి. కొంత అవగాహన మీకు కలుగుతుంది. కాబట్టి మీకు ఈ యొక్క పుస్తకంలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ప్రేరేపించబడి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ గొప్ప వ్యక్తిని గురించి ఆలోచించండి. ఎవరండి? ఏం చదివాం మనం? రాజులు. ఏం చదివాం? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి చదివాం. అవునా? మళ్ళా చదవండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న. ఎవరు రాస్తున్నారు ఇది? పౌలు రాస్తున్నాడు. ఎక్కడికి కొనుకోబడ్డాడు పౌలు? ఎక్కడికి కొనుకోబడ్డాడంటే ఇది రాసేటప్పుడు ఆది కాండంలో ఏం జరిగిందో అక్కడికి వెళ్ళాడు. ప్రైజ్ లార్డ్. ఇది రాసేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడండి? ఆది కాండంలో జరిగిన సన్నివేశం దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని. ఎవడు అని అన్నాడంటే అతడు వ్యక్తేనా కాదా? అంటే ఈ మెల్కీషెదెకు అనే ఆయన వ్యక్తి. ప్రైజ్ లార్డ్. ఎవడు కలుసుకొని అతనిని అంటే అబ్రహామును ఆశీర్వదించెను. చూసారండి? ఎవనికి? అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదెకుకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తరువాత సమాధానపు రాజని అర్థమిచ్చునట్టి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడు, తల్లి కూడా లేనివాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా? ప్రజల మనందరికీ తండ్రులు ఉన్నారు, మనందరికీ తల్లి ఉన్నది, మనకు వంశావళి కూడా ఉన్నది. ఈయనకి తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళే లేనివాడు. ప్రజల
మరి ఆయన గురించి రాత్రి తెలుసుకోవటం గొప్ప భాగ్యం కాదా? హల్లెలూయా. ఇది ఏదో ఒక కథలు చెప్పుకునే పుస్తకం కాదు, అర్థమవుతుందా? స్టోరీలు చెప్పుకునే బుక్ కాదు ఇది. హల్లెలూయా. ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనల గూర్చి వ్రాయబడిన గ్రంథం ఇది. హల్లెలూయా. అబ్రహాం అనే వ్యక్తిని కలుసుకున్నాడు ఈయన. ఈ వంశావళి లేని ఆయన కలుసుకున్నాడు. ఈ మెల్కీషెదెకు అని ఆయన కలుసుకున్నాడు. తండ్రి లేని ఆయన, తల్లి లేని ఆయన కలుసుకున్నాడు. ఇంతకీ అబ్రహామును కలుసుకున్న ఈ వ్యక్తి, ఈ మెల్కీషెదెకు ఎవరు ఇంతకీ? ప్రైజ్ ది లార్డ్. ఇంకొంచెం ముందుకు చదివితే ఏమంటున్నాడంటే, జీవిత కాలమునకు ఆదియునైన వాడు, జీవమునకు అంతమునైన వాడు, ఆది అంతము లేనివాడు. యేసుకైతే ఆది ఉంది, అంతము కూడా ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు వంశావళి గ్రంథం ఇదే, వంశావళి కూడా ఉన్నది. మరి మెల్కీషెదెకు వంశావళి లేనివాడు. మీకు తెలుసా యేసుక్రీస్తు వంశావళి గ్రంథం ఇదే అని రాయబడి ఉందో తెలుసుగా మీకు కొత్త నిబంధనలో? ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ ఈయనకైతే వంశావళే లేదు. మరి ఈయన ఎవరు? ప్రైజ్ ది లార్డ్. అవన్నీ మనం చూడబోతున్నాం. ఇంకేమంటున్నాడో చూడండి అమ్మా. జీవమునకు అంతమైనను లేనివాడయ్యుండి దేవుని కుమారుణ్ణి, ఇతడు కూడా దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా అద్భుతమైన బుక్. ప్రైజ్ ది లార్డ్. చాలా అద్భుతమైన బుక్. మీరు ఎన్నో స్టోరీలు వినుంటారు, ఎన్నో విధాలుగా బోధ వినుంటారు, కానీ ఈ బోధ చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఎవరికి బిషప్పులకు కూడా అర్థం కాని బోధ, ఎవరి రెవరెండ్కి కూడా అర్థం కాదు. చరిత్రకారులు చాలామంది చాలా రకాలుగా దీని గురించి చెప్పుకుంటా రాశారు. అన్ని శుద్ధ తప్పులే. కానీ ప్రవక్త ఆ మేఘంలోకి వెళ్ళి ఆయన దాన్ని పొందుకొని వచ్చి చెబుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అసలైన యొక్క తర్జుమా దగ్గరికి మనం వస్తున్నాం. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. ఇక్కడ ఈ గొప్ప వ్యక్తిని గురించి ఆలోచించండి. ఈయన ఎంత గొప్పవాడై ఉండునో చూడండి. ఈయన ఎంత గొప్పవాడై ఉన్నాడో చూడండి. మరియు ఇప్పుడు ఒక ప్రశ్న ఏమనగా, ఈ వ్యక్తి ఎవరు అసలు? ఈ మెల్కీషెదెకు అనే వ్యక్తి ఎవరు? వేదాంత పండితులకు, వేదాంత పండితులు అంటే ఎవరో తెలుసుగా మీకు? హల్లెలూయా. ఈ వేదాంత పండితులకు వేరు ఉద్దేశాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ వ్యక్తిని గురించి చాలా రకాల ఉద్దేశాలు ఉన్నాయి, వేరు రకాల ఉద్దేశాలు. కానీ మర్మమగు గ్రంథముగా ఉండిన, చూసారా అండి? మర్మమగు గ్రంథం అదేంటండి? మర్మమైన గ్రంథం. 7 ముద్రల గ్రంథం మర్మమైన గ్రంథం. ఆ మర్మమైన గ్రంథం విప్పబడినప్పుడు, ఆ 7 ముద్రల గ్రంథం విప్పబడినప్పుడు ఏం జరుగుతుందంట? అది మనకును, హల్లెలూయా, అది మనకు కూడా మరంగానే ఉంది. హల్లెలూయా. అది మనకు కూడా ఎలాగుంది? విప్పబడినప్పటి నుండి అది మనకు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసండి ఈయన మెల్కీషెదెకు? చేతులు ఎత్తండి తెలిసిన వాళ్ళు. ఒక్కరే ఎత్తారు, బయట ఎవరిని ఎత్తారా? ఎవ్వరు. హల్లెలూయా. మరి మర్మం తెలుసుకోవాలి. హల్లెలూయా. మర్మములు తెలుసుకునేది ఎవరంటే వధువే. మర్మాలను ప్రేమించేది వధువే. ఎన్నైనా ఉన్నాయి అక్కడ పనులు అన్ని పక్కన పడేసి మర్మం కోసం వచ్చి కూర్చునేది. హల్లెలూయా. అక్కడ
రూపాయలు గంటకి ఇస్తామన్నా కానీ ఆ పక్కన పడేసి నాకు నీ వద్దు, నీ డబ్బులు వద్దు, నేను మర్మం నేర్చుకోవడానికి వెళ్తానా, నేను నిత్య జీవనం సంపాదించుకోవడానికి వెళ్తానా అని పరుగున వచ్చేసి వాక్యం దగ్గర సరెండర్ అయి కూర్చునేది. ప్రజలా, ఎందుకంటే మర్మం అంటే ఇష్టం ఈమెకి, మర్మములంటే ప్రేమిస్తుంది ఈమె. ప్రజలా, అనేక మర్మాలుగానే ఉండటల్లా. 7వ దూత వచ్చింది దేనికయ్యా అంటే మర్మాలను విప్పేదాని కొరకు, మర్మమును విప్పేదాని కొరకు. ఇప్పుడు ఈయనెవరో అనేది చాలా మందికి మర్మమే. ఈయనకి తల్లి లేదు, తండ్రి లేదు, ఈయనకు వంశావళే లేదు. ఆది అయినను జీవమునకు ఆది అయినను అంతమైనను లేనివాడై ఉన్నాడు. ప్రజలా, అవునా? ఇతను, నువ్వు యేసు చూస్తే ఆయనకు ప్రారంభం ఉన్నది. ఆయన అంటున్నాడు, నేనే అల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగాలు సజీవుడినై ఉన్నానని యేసు అంటున్నాడు. ఈయనేమంటున్నాడంటే నాకు అసలు ఆదే లేదంటున్నాడు, నాకు అంతమే లేదంటున్నాడు, నాకు తల్లే లేదంటున్నాడు, నాకు తండ్రే లేదంటున్నాడు, నాకు వంశావళే లేదంటున్నాడు. ప్రజలా, మరి మెల్కీషెదెకు ఎవరు? హల్లెలూయా, అవునా? అంటే ఈ బుక్ ఎంత ప్రాముఖ్యమైనదో మీకు తెలియటం కొరకు చెబుతున్నా. హల్లెలూయా. ఏదో మీరు బైబిల్ ట్రైనింగ్ చేసుకున్నా తెలియదు, ఇది బిషప్లకే తెలియలా, రెవరెండ్లకే తెలియలా. హల్లెలూయా. వేదాంత విద్యను అభ్యసించిన పాస్టర్ ట్రైనింగ్ చేసిన బిషప్లకే తెలియలా, ఇది పెద్ద పెద్ద నాయకులకే తెలియలా. ఇది ప్రజలా, నేర్చుకునే పసిబాలురైన మీకు దేవుడు వాళ్ళకు మరుగు చేసి మీకు బయలుపరుస్తున్నాడంటే ఇది దేవుడు కృప కాదా? ఇదే కృప, ఇదే అమేజింగ్ గ్రేస్, అద్భుతమైన కృప. ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? మరి ఆయన ఎవరో తెలుసుకోవడానికి, ఈ మెల్కీషెదెకు ఎవరో తెలుసుకోవడానికి ప్రవక్త ఎక్కడికి వెళ్ళాడు? మేఘంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. మేఘంలోకి వెళ్ళాడు, ఆయన కొనిపోబడ్డాడు. మీకు తెలుసా ప్రవక్త మేఘంలో కొనిపోబడ్డాడన్న సంగతి? ఆయన మేఘంలోకి వెళ్ళి గ్రంథాన్ని తీసుకొని హల్లెలూయా భూమి మీదకి వచ్చి హల్లెలూయా ఆ గ్రంథాన్ని బోధించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మోషే ఎలాగా సీనాయి ఆ యొక్క పర్వతం మీదకి వెళ్ళి ఏ ధర్మశాస్త్రాన్ని తీసుకొని హల్లెలూయా తన ప్రజలకు ఇచ్చాడు, ఈయన కూడా హల్లెలూయా ఆరిజోనా ప్రాంతానికి వెళ్ళి ఆ పర్వతం మీదకి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళి గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి తన ప్రజలకు బోధించాడు. మోషే కాలంలో మొదటి నిర్గమంలో ప్రజలు వాళ్ళు, ఇక్కడ మనము 3వ నిర్గమంలో ఉన్న ప్రజలు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, వేదాంత పండితులకు వేరు వేరు ఉద్దేశాలు ఉన్నాయి దీని గురించి. ప్రజలా, ఆ ఉద్దేశాలు ఉంటే పక్కన పడాయి. హల్లెలూయా. ఉద్దేశాలన్నీ కరెక్ట్ కావు, అసలైన ఆన్సర్ కావాలి. నేను ఇలా అనుకుంటా అలా అనుకుంటా ఊహతో వద్దు. హల్లెలూయా. ఊహతో చెప్పిన ఎయ్యి వద్దు. నువ్వు పర్టికులర్గా చూసావా, పర్టికులర్గా ఎరిగావా, వ్యక్తిగతంగా దాని గురించి బయలుపాటు పొందుకున్నావా, అప్పుడు దాన్ని తీసుకొని రావాలి. ప్రైజ్ లార్డ్. ఈరోజు సంఘశాఖ వాళ్ళు ఊహించి చెప్పుకుంటున్నాయి బాప్తిజాలు కూడా. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అని ఊహించే చెప్తున్నారు. వాళ్ళు ఏమైనా పొందుకొని చెప్తున్నారా? ఎక్కడన్నా బయలుపాటు పొందుకొని చెప్తున్నారా వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళ జ్ఞానం వాళ్ళని చెరిపేసింది, వాళ్ళ విద్య వాళ్ళని పాడు చేసింది. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, వేదాంత పండితులకు వేరు వేరు ఉద్దేశాలు ఉన్నాయి, కానీ మర్మమగు గ్రంథముగా ఉండిన 7 ముద్రల పుస్తకం, అది లోపట రాతున్నది, వెలుపట రాతున్నది, 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది.
దాన్ని విప్పటానికి కానీ చూడటానికి కానీ ఎవడికి యోగ్యత లేదు. యోగ్యుడు ఎవడు కనబడనందున యోహాను ఏడుస్తున్నాడు. ఎక్కడ ఏడుతున్నాడు? భూమి మీద. ఎక్కడ ఏడుతున్నాడు ఈయన? పరలోకంలో. పరలోకం వెళ్ళి ఏడ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే యోహాను. ప్రజలా, భూమి మీద కాదు ఆయన ఏడుతుంది, పరలోకంలో ఏడుతున్నాడు. ప్రజలా, ఎందుకు పరలోకంలో ఏడుతున్నాడో తెలుసా? ఆ గ్రంథం అనేది విప్పబడకపోతే హల్లెలూయా మానవ జాతి యావత్తు నశింపైపోతుంది, సృష్టి యావత్తు నశింపైపోతుంది. హల్లెలూయా. అసలు మనకు విమోచనే లేదు. ఆ గ్రంథం విప్పబడాలి. విప్పబడితేనే మనకి దానిలో ఉన్న సంగతులు గ్రహించగలుగుతాం. ప్రజల, అప్పుడు ఏడవకు యోహాను, ఏడవద్దు అని ఒక పెద్దలలో ఒక పెద్దొచ్చి, 24 పెద్దల్లో ఒక పెద్దొచ్చి, యోహాను ఏడవాక ఆ గ్రంథము విప్పటానికి ఒక ఆయన జయం పొందాడు. ఇదిగో యోధా గోత్రపు సింహం ఆయన. హల్లెలూయా. ఆయన వచ్చి ఆ గ్రంథాన్ని విప్పటానికి యోగ్యుడని చెప్పాడు. హల్లెలూయా. సింహము జయం పొందినదా? సింహం ఎట్నుండి వచ్చిందా చూస్తున్నాడు. హల్లెలూయా. సింహం యోధా గోత్రపు సింహము ఎట్నుండి వచ్చిందా చూస్తున్నాడు. అయితే సింహం రాలే, అక్కడ గొర్రెపిల్ల వచ్చింది. వధించబడిన గొర్రెపిల్ల వచ్చినది. 7 కన్నులు కలిగిన గొర్రెపిల్ల వచ్చినది. 7 కొమ్ములు కలిగిన గొర్రెపిల్ల వచ్చినది. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి ఆయన చేతిలో ఆ గ్రంథం తీసుకున్నది. అది 7 ముద్రల గ్రంథమా. ఆ గ్రంథం తీసుకొని ప్రకటన 10లో ఆ గొర్రెపిల్లే సింహముగా, ఆ యొక్క గొర్రెపిల్లే సింహముగా. హల్లెలూయా. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటిస్తా ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? ఒకే నీరు, నోవాహు దినాలలో ఉన్న ఒకే నీరు నోవాహును రక్షించింది. అదే నీరు ప్రజలకు తీర్పు తీర్చింది. ప్రజలా, ఏ వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామో, ఏ వాక్యాన్ని మనం ఆరాధిస్తున్నామో, అదే వాక్యం మనల్ని రక్షిస్తుంది వధువుని. అదే వాక్యం లోకానికి తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈ యొక్క 7 ముద్రలు విప్పబడినప్పటి నుండి అది మనకు కూడా మర్మముగానే. హల్లెలూయా. విప్పబడినప్పటి నుండి ఇప్పుడు ఈ మర్మము బయటికి రావాలి అంటే వ్యక్తిగత బయలుపాటు అనేది అవసరం. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఎవరో నువ్వు ఎరగాలి అంటే వ్యక్తిగతముగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వ్యక్తిగత బయలుపాటు అనేది అవసరమై ఉన్నది. చదువుదాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయం 1 నుండి 7 వచనాల ప్రకారం ఈ గ్రంథములో వ్రాయబడిన మర్మాలన్నీ సంఘ సంస్కర్తల కాలము నుండి మరుగై ఉన్నాయి. అవి చూసారా? ఇదిగో ఈ కాలపాయన ప్రవక్త, ఈ కాలపులో వచ్చిన ఆయన ప్రవక్త. అంటే మొదటి నక్షత్రం ప్రవక్తే, చివరి నక్షత్రం ప్రవక్తే, మధ్యలో ఉన్న వీళ్ళందరూ సంఘ సంస్కర్తలు. ప్రజల, అందుకేమంటున్నాడు? సంఘ సంస్కర్తల కాలము నుండి మరుగుగానే ఉన్నాయి అవి. చివరి సంఘకాలపు దూత, లవోదికయ సంఘకాలపు దూత, ఆయన 7వ సంఘకాలపు దూత. 7వ సంఘకాలపు దూత ద్వారా తేట తల్లము అంటే మర్మాలన్నీ ఏం చేస్తుంది? విప్పుతాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్త మర్మాలు కూడా సమాప్తం చేసే దూత ఒక ఆయన వచ్చాడు. నేను ఆ దూత వర్తమానం నమ్మనయ్యా, నాకు ఆ దూత వర్తమానంతో పని లేదు, మా సంఘ కాపరం ఉన్నాడు అంటే గుడ్ బై. ప్రైజ్ ది లార్డ్. నీకు ఒక గుడ్ బై అన్నమాట. నాకు కావలసింది ఏంటంటే బైబిల్ లేఖనం కావాలి. లేఖనములో మర్మములు ఎవరి ద్వారాగా దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడంటే 7వ దూత ద్వారాగా పంపిస్తున్నాడు. 7వ సంఘకాలపు వర్తమానికుడి ద్వారా పంపిస్తున్నాడు.
ఆయనే మర్మములను సమాప్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ అయినా, ఏ ఆ యొక్క ఎవాంజలిస్ట్ అయినా, ఏ ఉపదేశకుడైనా ఎవరిని కలుసుకోవాలి? ఇప్పుడు ఎవరిని కలుసుకోవాలి? దేవుడు పంపించిన 7వ సంఘకాలపు వర్తమానికుడిని కలుసుకోవాలి. ప్రజలా, ఆ పాస్టర్ కలుసుకోలేదనుకో సంఘానికి ఏమిస్తాడు నాకు అర్థం కాదు. ఆ పాస్టర్ అసలు 7వ దూతనే కలుసుకోవటంలా, 7వ దూత వర్తమానమే తెలియదు, అసలు 7వ దూత ఎవరో కూడా తెలియదు. మరి సంఘమునికి ఏమిస్తాడు వర్తమానం? ఇవన్నీ మర్మంగానే ఉండిపోవటమేగా. దేవుడి తెలియజెప్పింది ఎందుకు మర్మాలు? నువ్వు తెలుసుకొని సిద్ధపడటానికి, నువ్వు తెలుసుకొని అలంకరించుకొని వాక్య ప్రకారంగా నడవటానికి. అసలు మర్మములు దేవుడు ఇప్పింది దేనికండి? నువ్వు తెలుసుకోవటానికే కదా. హల్లెలూయా. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? నువ్వు తెలుసుకోవద్దు, ఇంకా లోకాన్ని ప్రేమించు, నువ్వు నా బానిసగానే ఉండు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడు? హల్లెలూయా. నువ్వు సాతానికి బానిసగా ఉండొద్దు, అపవాదికి బానిసగా ఉండొద్దు, నేను పంపిన వ్యక్తి వైపుకు తిరుగట్టరాడు. నేను పంపిన ఎందుకు తిరగాలి మనం? ఈయనెవరో తెలియాలంటే తిరగాలి. ఈ మెల్కీషెదకు ఎవరో తెలియాలంటే తిరగాలి. ఎత్తబాటు గురించిన మర్మం తెలియాలంటే తిరగాలి. శరీర మార్పుడు గురించిన మర్మం తెలియాలంటే తిరగాలి. హల్లెలూయా. అవి ఏమి నాకు అవసరం లేదా అంటే తిరగాల్సిన పని లేదు, తిరగాల్సిన పనే లేదు. నువ్వు నీ ఇష్టం, తిను తాగు సుఖించు, ఆ ధనవంతుడు ఎలా ఉన్నాడో అలాగుండు. లేదయ్యా నేను రాకడలో వెళ్ళాలి, నేను ఎత్తబాటులో వెళ్ళాలి, నేను శరీర మార్పు పొందుకోవాలి, నా జీవితం ఎత్తబాటుకు తగినట్టుగా ఉండాలి అంటే నువ్వేం చెయ్యాలి? ఆయన పంపిన వర్తమానికుని కలుసుకోవాలి. ప్రజలా, నీకు బోధిస్తున్న పాస్టర్ కలుసుకున్నాడో లేదో చూడాలి. ప్రజలా, ముందు ఆ పాస్టరు ఎంటై మెసేజ్ అని చెప్పుకుంటా ఆ బోధ కలుసుకోలేదనుకో మబ్బిలో ఉండి పెడతామే. సంఘ శాఖలు ఎలాగ మబ్బిలో పెట్టినాయో ఈరోజు సేవకులు ఎంటే మెసేజ్ సేవకులు కూడా అలాగే మబ్బిలో ఉంచుతున్నారు నిన్ను. చాలు, నీకు విశ్వాసం ఉంటే చాలు, యేసుక్రీస్తు నామంలో బాప్తిజము తీసుకుంటే చాలు. మనకు ప్రవక్త ఉన్నాడు విలియం మేరీ బ్రన్హాము, మనకి అపోస్తుల బోధ తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? మృతుల పునరుద్ధానం ఉంది మనకి, చాలు చాలు. హల్లెలూయా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక అక్కడే 6వ అధ్యాయం 1వ వచనం. మీరు చూడండి, మీరే చూడండి. ఇటేమో 7వ అధ్యాయం ఉంది, పక్కనేమో 6వ అధ్యాయం ఉంది. హల్లెలూయా. ఇటేమో ఇటు పక్క పేజీ 7వ అధ్యాయం. ప్రజలా, ఈ మెల్కీషెదకు గురించి తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈయన దగ్గరికి వెళ్ళాలి, 7వ దూత దగ్గరికి వెళ్ళాలి. 7వ దూతే మేఘంలోకి వెళ్ళి వర్తమానం తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇటు 6వ అధ్యాయంలో ఏముందో చూడండి, చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన, అంటే దేవుని యందలి విశ్వాసమును బాప్తిజాన్ని గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతులు లేపబడటం అన్నమాట. పునరుద్ధానం అంటే ఏంటి? లేపబడటం. మృతుల పునరుద్ధానమును, తీర్పు అనేది ఒకటి ఉంది, తీర్పు అనేది ఒకటి ఉన్నది. నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన. ఇప్పుడు చెప్పండి నాకు, ఆ పైన చెప్పిన అన్ని మూలోపదేశాలే.
అవి నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్తాయా? హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు మానమంటున్నాడే. మరి మాని మనం ఏం నేర్చుకోవాలి? సంపూర్ణులము అగుటకు, అది సంపూర్ణులు అవ్వాలి. వాక్యం గురించిన సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఆయన వాక్యమైన ప్రకారం ఈమె కూడా వాక్యంగా మార్చబడాలి. దైవత్వం గురించిన మర్మమంతా ఎరగాలి. ఈమె ప్రజలా అబ్రహామును దర్శించడానికి వచ్చిన ఈ మెల్కీషెదెకు ఎవరు? ఆయన వ్యక్తేనా? హల్లెలూయా. ఇక్కడ చాలా విధాలుగా చెప్తా ఉన్నాడు, చూద్దాం. సంఘ సంస్కర్తల కాలము నుండి అన్ని మరుగైపోయినాయి. చివరి సంఘకాలపు దూత ద్వారా తేట తల్లము చేయబడినని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. నువ్వు నమ్ముతున్న ఈ గ్రంథమే 7వ దూత ద్వారాగా మరుగైన సంగతులన్నీ తేట తెల్లం చేయబడతాయి, సమాప్తమవుతాయి. 7వ దూత పలుకు దినములలో అతడు, బూరంటే వర్తమానం, బూర ఓదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని యొక్క మర్మం ఏ దూత టైంలో సమాప్తమైపోయేది? ఈ దూత టైంలో, ఈ కాలపు దూత టైంలో. మరి ఈ కాలపు దూతను నువ్వు ఎరగాలి కదా, నీ పాస్టర్ ఎరగాలి కదా, నీ సంఘం ఎరగాలి కదా, ఈ బోధన సంఘం బోధించాలి కదా. బోధించము పాస్టర్ గారు అంటే ఏంటి? నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రశ్న. బోధించము పాస్టర్ గారు అంటే ఏంటి? ఆ సంఘం ఎత్తబాటులో వెళ్తుందా? ఆ పాస్టర్ ఎత్తబాటులో వెళ్తాడా? అక్కడ ఉన్న ఆ పాస్టర్ని నమ్మి కూర్చున్న ఆ 1,00,000 మందో 1,000 మందో లేకపోతే 500 మందో 100 మందో వెళ్తారా? సతీష్ కుమార్ అంటున్నాడు 1,00,000 మంది అంట ఆదివారం ఆరాధన. ఈయన తెలుసా ఆయనకి? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా పసిబాలురుగా ఉన్న మీకు ఈయనెవరో తెలుసుకున్నారంటే కృప దాటుకొని నీ దగ్గరికి వచ్చిందని అర్థం. హల్లెలూయా. వాళ్ళు లోకంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారే కావచ్చు, కోట్లు వేసుకునే వాళ్ళు కావచ్చు, హెలికాప్టర్లో దిగే వాళ్ళే కావచ్చు, అవసరమైతే హెలికాప్టర్లు కూడా కొనే స్థితిలో ఉండొచ్చు. కానీ పూరింటిలో ఉంటున్నా నువ్వు, పేద ఇంటిలో ఉంటున్నా నువ్వు, కృప నడుచుకుంటా నీ ఇంటికి వచ్చినదే. ఇది అమేజింగ్ గ్రేస్, అద్భుతమైన కృప. వాళ్ళకి మరుగుపరిచాడు ఆ సంగతిలో, ఇక్కడ ఇప్పుతున్నాడు ఆ సంగతిలో. మీకు తెలుసా, శిల్పకారుడు శిల్పాన్ని చెక్కేటప్పుడు అయ్యా చూడండి నా శిల్పాన్ని అని ప్రతిరోజు చూపించడం, దాని మీద చెక్కేటప్పుడల్లా ముసుకేస్తాడు. హల్లెలూయా. బయట ఉన్న వారికి ఎవరికి చూపించడు. అది పూర్తయినాక అందరికి కూడా చూపించాడు, కొద్ది మందికే చూపిస్తాడు. హల్లెలూయా. ముసుగుని తీసే కాలం ఇది. 7వ దూత కాలమే ముసుగుని తీసే కాలం. లోకం అంతటికి చూపించలే, ఆయన ఏర్పాట్లో ఉన్నాళ్ళకు చూపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. సంఘ సంస్కర్తల కాలము నుండి మరుగై ఉన్నవి చివరి కాలపు దూత ద్వారా తేట తెల్లం చేయబడినని చెప్పబడెను. అది నిజమని ఎందరికీ తెలియను. మీకు తెలుసా అసలు అది బైబిల్లో వాక్యమని, అది నిజమని? హల్లెలూయా. ఎందరికీ తెలియను క్వశ్చన్ మార్క్ పెడుతున్నాడు. అది నిజం. ప్రైజ్ లార్డ్. వెలికి తీసుకొని రాబడవలసి ఉన్నది అంటే అర్థం ఏంటో తెలుసా? వెలికి తీసుకొని రాబడాల్సి వస్తుందంటే హల్లెలూయా బయటికి పిలవట, ఆ సంఘ శాఖల్లో నుండి బయటికి పిలుచుట, ఆ మూఢాచారాల్లో నుండి బయటికి పిలుచుట, ఆ మూఢ భక్తిలో నుండి బయటికి పిలుచుట, వెలుపలికి తీసుకొని రావలసిన అవసరం ఉన్నది. ఈ దూత యొక్క వర్తమానం అదేనా?
మర్మయుక్తమగు గ్రంథములోని మర్మములన్నీ లవోదికయ సంఘకాలంలోని వర్తమానికుడికి, ఈ మర్మయుక్తమైన గ్రంథములో ఉన్న మర్మాలన్నీ, సమస్త మర్మాలన్నీ ఎవరికి బయలుపరచబడతాయి? ఇదిగో నా బైబిల్లో రాయబడింది, లవోదికయ సంఘపు దూతకి ఇలాగ వ్రాయము అని. 7వ సంఘకాలం పేరు లవోదికయ సంఘకాలం. లవోదికయ సంఘకాలపు దూత దగ్గరికి వర్తమానం వస్తుంది. ఆయనే మర్మములను సమాప్తం చేస్తాడు. పాష గారు మీరు పుస్తకంలో చదువుతున్నారు, పాష గారు బైబిల్లో లేదు. గుడ్డోడువా? ప్రకటన గ్రంథం చదువు, 3వ అధ్యాయం 14వ వచనం చదువు, ఉందో లేదో బైబిల్లో. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదువు, ఉందో లేదో బైబిల్లో. 7వ దూతే మర్మాలు ఇప్పాలి, 7వ దూతే మర్మములు సమాప్తం చెయ్యాలి. ప్రజలార్, ఎంతమందికి అర్థమవుతా ఉన్నది? దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఈ వ్యక్తిని గురించి ఎంతో వివాదం ఉంది. ఎవరు? ఈ మెల్కీషెదకును గురించి ఎంతో వివాదం. ఎవడికి తెలియదు ఆయన ఎవరో. వేదాంత పండితులు రకరకాలుగా చెప్పుకుంటా ఉన్నారు, కానీ వాళ్ళు చెప్పే అన్ని శుద్ధ తప్పులే. ప్రజలా ఎరిగి ఈ అంశము ద్వారా దానిని అసలైన సత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అంటే ఈ మెల్కీషెదకు గురించి తప్పుడు బోధలు వెళ్ళిపోయినాయి, ప్రపంచంలోకి తప్పుడు వ్యాఖ్యానాలు వెళ్ళిపోయినాయి, తప్పుడు విధానం వెళ్ళిపోయినది. ఎవరన్నా ఒక బిషప్ని వెలిగావనుకో, ఆయన ఒక యాజకత్వం అయ్యాది అంటాడు. హల్లెలూయా, అదొక యాజకత్వం అయ్యా అంటాడు. ఇంకొక ఆయన ఎవరినన్నా అడిగావనుకో, అది ఒక కల్పిత గాథయ్యా అంటాడు. హల్లెలూయా, అసలు ఆయన వ్యక్తే కాదయ్యా అంటాడు ఇంకొక ఆయన. తల్లి లేదంటే తండ్రి లేదంటే ఆయన అసలు వ్యక్తే. ఎందుకని? ఈడు బాయిలో కప్ప వంటి వాడు, అదే ప్రపంచం అనుకుంటుంది. బాయిలో ఉన్న కప్ప ఆ బాయిలో ఉన్నది కాబట్టి ఆ బాయే ప్రపంచం అనుకుంటుంది. కానీ ఆయన సర్వజ్ఞాని, సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు ఎక్కడి నుండి బయటికి రావాలంటే బాయిలో నుండి బయటికి రావాలి. ప్రజలా, అప్పుడే నువ్వు ఆయన మనసులోకి వెళ్ళాలి. అప్పుడు ఆ సంగతులు నువ్వు ఎరగగలుగుతావు. నువ్వు పుట్టడంతోనే ఈ జన్మే పాపంతో పుట్టిన జన్మ, ఆ సంగతులు ఎలా గ్రహిస్తావు? ఈ జన్మే పుట్టుతో వచ్చిన, ఈ జన్మే పాపంతో వచ్చిన జన్మ. ఈ సంగతులు గ్రహించాలంటే సామాన్యమైన విషయమా? ఎంత రక్తము కావాలి, ఎంత పరిశుద్ధత కావాలి. హల్లెలూయా, దేవుడు కృప ఎంత అవసరమై ఉన్నది. ఏదో ఈజీగా చాక్లెట్, పిల్లాడు ఆ చాక్లెట్ తీసుకురా అన్నట్టుగా ఇస్తే తినేతేలాగా ఉంటుంది అనుకున్నావు. ఇది దీని కొరకు నీ జీవితం ఎంతగా నలగగొట్టుకోవాలి, ఎంతగా వాక్య ప్రకారంగా దిద్దుకోవాలి. అప్పుడు ఈ సంగతులు నీకు అర్థమవుతాయి. ప్రజలా, ఇష్టానుసారంగా జీవించితే కూడా ఈ సంగతులు నీకు తలల మీద నుండి వెళ్తాయా కానీ గ్రహింపుకు రావు. హల్లెలూయా, గ్రహించాలంటే నువ్వు ఏం కావాలి అంటే ప్రతి దినము నువ్వు అనుదినము కూడా వాక్యంతో నడుస్తా నీ జీవితాన్ని క్రమపరుచుకుంటా ఉండాలి. హల్లెలూయా, అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ వ్యక్తిని గురించి ఎంతో వివాదం ఉన్నదని ఎరిగి ఈ అంశం ద్వారా దానిని జాగ్రత్తగా ఆ వివాదం అంతటిని కూడా బ్రద్దలు చేసి ఈయనెవరో కనుగొందాం. హల్లెలూయా, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఈయనెవరో కనుగొందాం. ఆయన గురించి రకరకాల ఆలోచనలు ఉన్నాయి. బైబిల్ స్కూల్స్ ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, రకరకాలుగా బోధించే వాళ్ళు ఉన్నారు ఆయన గురించి. అర్థమవుతుందా? అందులో ఒక పాఠశాల వారు, ఒక స్కూలు వారు, స్కూలు లేక పాఠశాల, బైబిల్ స్కూలు. హల్లెలూయా, వారు ఇలా చెప్పుచున్నారు, అతడు ఈ మెల్కీషెదకు అనే అతడు కేవలం ఒక కల్పిత వ్యక్తి, అసలు అతడు వ్యక్తే కాదు. ఇప్పుడు నువ్వేది నమ్ముతావు?
వీడు చెప్పింది నమ్ముతావు పాఠశాలలో నేర్చుకుంటే? ఎందుకు? ఆయనగా నీ గురువు గారు. ఆ పాస్టర్లు చెప్పిందేగా నమ్మాల్సింది నువ్వు. నీకుగా వ్యక్తిగతంగా బయలుపాటు రావాలంటే సత్యమో కాదో పరిశీలించాలా వద్దా? సంగమా పట్టుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని నేను కోరుతున్నాను. సత్యము మీద మీరు నిలబడాలని కోరుతున్నాను. యేసుక్రీస్తునే మీరు ఆశ్రయంగా చేసుకోవాలని కోరుతున్నాను. వాక్యాన్నే ఆశ్రయంగా మీరు ఆధారపడాలని కోరుతున్నాను. ఏ వ్యక్తి మీద డిపెండ్ అవ్వకూడదు అనేది నా సంకల్పం, నా ఉద్దేశమై ఉన్నది. ప్రజలా హల్లెలూయా. నువ్వు ఆధారపడాల్సింది, ఆడుకోవాల్సింది వాక్యం మీదే. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పాఠశాల వాళ్ళు ఇలా చెప్తున్నారు, అతడు కేవలం ఒక కల్పితమైన వ్యక్తి అంటున్నారు. ఇంకేమంటున్నారు? అతడు అసలు వ్యక్తే కాదు అంటున్నాడు. ఈ మెల్కీసెదెకు అనే ఆయన వ్యక్తే కాదు అంటున్నాడు. మరి ఇదంతా శుద్ధ తప్పు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ బోధ. హల్లెలూయా. సర్పము జారుకొని నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. నీళ్లు ప్రజలై ఉన్నాయి, జలాలు ప్రజలై ఉన్నాయి. ఈ సర్పబోధ వెళ్ళిపోయినది. మరి సత్యం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో సత్యాన్ని తీసుకొచ్చే ఒక ఆయన ఉన్నాడు. 7వ దూత ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ప్రవక్త కాలు దగ్గర అది కరవబోతా ఉంది. తీసుకొని కొడదాం అనుకున్నాడు. కొడదాం అనుకునే లోపే, ఆ కర్ర తీసుకొని కొడదాం అనుకునే లోపే అది ఏమైందంటే జారుకొని అక్కడ మడుకుంటే మడుగులోకి జొరబడిపోయింది. ఆ సర్పము, ఆ పాము మడుగులోకి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగును గాక. అంటే రాబోయే కాలాల్లో ఈ యొక్క సర్పబోధ ఉంటది, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తా ఉన్నాడు ప్రవక్త. ముందుగానే చెప్తా ఉన్నాడు. ప్రజలా, ప్రవక్తకి ముందే చూయించబడి ఉన్నాయి ఈ సంగతులు. ఇంకేమంటున్నాడో చూద్దాం. కొందరేమో ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆయన వ్యక్తే కాదయ్యా, ఆయన అదొక కల్పిత వ్యక్తి అయ్యా, కల్పిత కాదయ్యా అది అంటున్నాడు. దానికి నువ్వు ఓటేస్తావా ఏంటి? కొంతమంది ఇట్టనే చూస్తారు. ఓటేస్తారా? నేనైతే వేయను. ఆయన వ్యక్తి నేను 100% నమ్ముతున్నా. వ్యక్తి లేకుండా వ్యక్తిత్వం రాదు. వ్యక్తి ఉంటేనే వ్యక్తిత్వం వచ్చేది. ఆయన వ్యక్తి అయి ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు వ్యక్తి అయి ఉన్నాడు. 100% నేను నమ్ముతున్నాను అదే. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు. మరికొందరైతే ఇంకొక పాఠశాలలో వాళ్ళు ఇలాగ అంటున్నారు. చాలా పాఠశాలలో ఉంటాయి కదా. బైబిల్ మిషన్కి ఒక పాఠశాలలో, తర్వాత బాప్టిస్ట్ వాళ్ళకి ఒక పాఠశాలలో, పెంతెకోస్తు వాళ్ళకి ఒక పాఠశాలలో, హల్లెలూయా. చాలా రకాల పాఠశాలలు ఉన్నాయి, చాలా రకాల బైబిల్ స్కూల్స్ ఉన్నాయి. హల్లెలూయా. అవునా? నువ్వు ఏ బైబిల్ స్కూల్లోకైనా వెళ్ళి నేర్చుకొని రావచ్చు. నేర్చుకున్నప్పుడు ఇదే నేర్పుతారు వాళ్ళు ఏది నేర్పుతారు? అయ్యా మెల్కీసెదెకు అనే ఆయన వ్యక్తి కాదయ్యా బాబు, ఆయన ఒక కల్పిత వ్యక్తి. ఆయనయ్యా కల్పితమైన వ్యక్తి, కల్పితమైన బోధన, కల్పితమైన కాదది అని చెప్తా ఉంటారు. అది నేర్చుకొని వస్తాడు వీడు. రాంగల్లేక నేను బైబిల్ ట్రైనింగ్ చేశాను, పట్టా ఇచ్చాను, చక్కగా నన్ను బోధించమని చెప్పాడని సంఘానికి వెళ్తాడు. సంఘంలో అదే చెప్తాడు. ఏదైతే తిన్నాడో అదే కక్కుతాడు అక్కడికి వెళ్ళి. వాళ్ళందరూ కూడా అదే తింటారు. ఆ సంఘంలో ఉన్న 150 మంది 200 మంది అదే తిని, ఓహో మెల్కీసెదెకు అనే ఆయన వ్యక్తి కాదా, ఆయన ఒక కల్పితమా? అయిపోయింది. ఏమైంది? డైవర్ట్ అయిపోయింది. బోధ ఏమైంది? కలుషితం అయిపోయింది. అసలు ఆయన మెల్కీసెదెకు ఆయన వ్యక్తి అని, ఆయన అబ్రహాం దగ్గరికి వచ్చాడని, 10వ భాగాలు తీసుకున్నాడని, రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడని క్లియర్గా రాయబడి ఉంది అక్కడ. ప్రజలా, కల్పితాలు అయితే రాస్తారా బైబిల్లో? కల్పితాల బోధ లేదని ఉందా బైబిల్లో? కల్పిత బోధ అయితే బైబిల్లో ఎక్కించరు. ఇది పరిశుద్ధ గ్రంథం, కల్పిత బోధ గ్రంథం కాదు ఇది. వాళ్ళ పవిత్ర గ్రంథంలో ఎక్కిస్తారు రోమన్ క్యాథలిక్ బైబిల్లో. దీనిలో ఎక్కియడానికి కుదరదు. ఎవడన్నా ఎక్కించాలని ప్రయత్నించినా కానీ వాడు కాళ్ళు చేతుల్లో ఎరిగిపోతాయి. ప్రజలా, ఇది దేవుడి గ్రంథం, ఇది పరిశుద్ధ గ్రంథం. దీన్ని సున్నా అయినా తీయటానికి లేదు, పొల్లైనా తీయటానికి లేదు.
ఇది పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రేరేపించబడిన గ్రంథం ఇది. ప్రజలా అవునా కాదా? అంటే ప్రజల్ని ఏం చేస్తున్నాడు? డైవర్ట్ చేస్తున్నాడు వాడు. పట్టుకుంటున్నారా? ఇక్కడ రెండో గుంపు దగ్గరికి వెళ్దాం. అది తప్పు. రెండో గుంపు వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఇంకొక గుంపు వాళ్ళు ఉంటారులే మరి కొందరు. అది ఒక యాజకత్వం అయ్యా. అది ఒక వీడికి తెలియదు. ఆయన మానవుడు అన్న సంగతి, ఆయన వ్యక్తి అన్న సంగతి వీడికి తెలియదు. అదొక యాజకత్వము అని చెబుతారు. అనగా మెల్కీషెదకు యాజక క్రమము అని ఆలోచనల కంటే అది కొంత మేరకు సమంజసమగు ఆలోచనగా కనిపించవచ్చు. అర్థమవుతుందా? ఎందుకంటే మెల్కీషెదకు యొక్క క్రమములో, మెల్కీషెదకు యొక్క యాజక క్రమములో అదొక యాజక క్రమం. అన్ని ఆలోచనల కంటే ఇది కొంచెము కొద్దిగా సంపూర్ణం కాదు, మళ్ళీ పరిపూర్ణమైనది కావాలి మనకి. కొద్దిగా కాదు, కొంచెము కాదు. హల్లెలూయా. నువ్వు వెళ్తావు బేకరీకి వెళ్తావు, బేకరీకి వెళ్ళంగానే అయ్యా మా పాప బర్త్డే ఉంది, లేకపోతే మా బాబు బర్త్డే ఉంది అనగానే 5 రకాల ఫ్లేవర్స్ చూపిస్తాడు. అదా ఇదిగో వెనిలా ఫ్లేవరు, ఈ కేక్ చూడు, ఇదిగో బటర్ స్కాచ్ ఈ కేక్ చూడు, ఇదిగో చాక్లెట్ ఫ్లేవరు ఈ కేక్ చూడు, కొంచెం కొంచెం ఫ్లేవర్లు పెడతా ఉంటాడు. ఇది బాగుంది, ఇది చాలా బాగుంటుంది, ఇది చూడు అని. అయితే కొంచెం కొంచెం పీస్ పెట్టంగల కేక్ నీదవుద్దా? కేక్ మాత్రం నీదైద్దా? హల్లెలూయా. కేక్ అంతా కావాలి మనకి, కొంచెం కొంచెం కాదు కావాల్సిందే. సంపూర్ణ బయలుపాటు కావాలి, సంపూర్ణ ప్రత్యక్షత కావాలి. అసలు ఈ మెల్కీషెదకు ఎవరో మనం ఎరగాలి. ప్రజలా అవునా? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఎందుకనగా అది యాజక క్రమం అని వారు చెప్తున్నారు, కానీ అది కాదు. ఎందుకనగా మీరు చూడండి 7వ అధ్యాయము 4వ వచనములో ఏమంటున్నాడు? ఇతడు ఎంత గనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతును ఇచ్చెను. హల్లెలూయా. ఇతడు ఎంత గనుడో చూడుడి అంటున్నాడు. అంటే ఇది యాజక క్రమమే కాదు, ఇతడు వ్యక్తి కూడా చెప్తున్నాడు ఇక్కడ. ప్రజలా అది ఏదో ఒక క్రమంలే అయ్యా అంటే కుదరదు. ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? అతడు ఒక వ్యక్తి, ఒక వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తిగా ఉండవలెనంటే అతడు ఒక వ్యక్తిత్వమును కలిగి ఉండాలి. మీ అందరికి వ్యక్తిత్వం ఉంది, మీరు వ్యక్తులు కాబట్టి మీ అందరికి ఏమన్నాయి? వ్యక్తిత్వం ఉన్నదా లేదా? హల్లెలూయా. అలాగే మెల్కీషెదక్ అనే ఆయన కూడా ఒక వ్యక్తి, ఆయనకు కూడా వ్యక్తిత్వం ఉన్నది. ప్రజలా మీలో కుమారుడి తత్వం ఉన్నది, మీలో భర్త తత్వం ఉన్నది, మీలో తండ్రి పాత్ర ఉన్నది. హల్లెలూయా. చాలా యొక్క విధాలు ఉన్నాయి మీలో. ఉన్నాయా లేవా? వ్యక్తిత్వం కలిగి ఉన్నారు మీలో, అవునా కదా? వ్యక్తిత్వం ఉండాలంటే వ్యక్తి అవ్వకుండా వ్యక్తిత్వం ఎక్కడి నుండి వచ్చింది? వ్యక్తి అవ్వకుండా వ్యక్తిత్వం వచ్చిందండి? రాదు. ప్రజలా వ్యక్తిగా ఉంటేనే వ్యక్తిత్వం వచ్చింది. ప్రజలా అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూద్దాం. ఒక మనిషి అదొక క్రమము కాదు, ఏదో ఒక యాజక క్రమంలే అని సరిపెట్టుకోవటానికి అదొక క్రమం కాదు. ఆ మెల్కీషెదక్ అనే ఆయన ఒక మనిషి. మరి ఈయనకి తండ్రి లేడా? లేడు. తల్లి లేదా? లేదు. వంశవలే లేదా? లేదు. హల్లెలూయా. జీవిత కాలమునకు ఆదియు అయినను జీవమునకు అంతమైనను ఉన్నది ఆయనకి లేదు. ప్రజలా మరి ఆయన గురించి తెలుసుకోవటం ఎంత ప్రాముఖ్యం అండి? హల్లెలూయా. ఈ రాత్రి ఆయన గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం.
సమయం అయిపోయింది. ఇంకా 1-2 పేరా క్లోజ్ చేసేద్దాం. నేనైతే దాదాపుగా 11వ పేజీలో ఉన్నాం కదా. నేను హల్లెలూయా 20వ పేజీ దాకా దీని గురించి కూర్చొని చదివి మీకు ఇద్దామనుకున్నా. కానీ మనకి 11వ పేజీలో 2 పేరాలు అయినాయి అంతే. ప్రజల 11వ పేజీలో 2 పేరాలు. నేను ముందు మిగతా ఉన్న రోజుల్లో ఈ బుక్ పూర్తి చేస్తా. ప్రతి కూటానికి అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం 18వ పేరా. ఒక వ్యక్తి ఒక క్రమము కాదు కానీ ఒక వ్యక్తి కాబట్టి ఆయన ఒక యాచక క్రమము మాత్రమే కాదు, ఒక కల్పితమైన వాడు కూడా కాదు, ఆయన ఒక వ్యక్తి. అంటే ఇప్పుడు సంఘశాఖలు తీసుకొచ్చిన క్రమం అంతా ఏమైంది? ఫాల్స్ అయిపోయింది, తప్పు అయిపోయింది. కొందరేమో కల్పిత కాదన్నారు, కల్పితమైన వ్యక్తి అన్నారు, అసలు ఆయన వ్యక్తే కాదన్నారు. ఇంకొందరేమో అది యాజక క్రమమే కానీ అయ్యా వ్యక్తి కాదయ్యా, అదొక యాజక క్రమం అయ్యా అని చెప్పుకున్నారు. అన్నీ కూడా ఏమైనాయి? కూలిపోయాయి, బోధలైపోయినాయి. అసలైన సత్యం కావాలి, అసలైన ఒరిజినల్ కావాలి, అసలైన బోధ కావాలి. ఇప్పుడు అసలైన బోధ కావాలంటే ఎవరి తట్టు తిరగాలి? ఇదిగో నాకు తెలిసి ఒకే ఒక మార్గం ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మర్మాలతో ఉన్నది. ఈ మర్మం నువ్వు ఒక ఆయన అంటాడు, అయ్యా నేను పరిశుద్ధ గ్రంథాన్ని 20 సార్లు చదివానయ్యా. నువ్వు పరిశుద్ధ గ్రంథం చదవటం ప్రారంభించిన మొదటి రోజు నుంచి హల్లెలూయా కంప్లీట్ చేసిన 20వ సారి కంప్లీట్ చేసినప్పుడు ఆ ఆఖరి రోజు వరకు ఏమన్నా అర్థమైందా పరిశుద్ధ గ్రంథంలో నీకు? ఏమర్థం కాదు. ఆ గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉంటాయి అని చదువుతాడు. 10 సార్లు చదివాడు అనుకో, గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, గొర్రె పిల్లకి 7 కొమ్ములు ఉన్నాయి, గొర్రె పిల్లకి 7 కొమ్ములు, గొర్రె పిల్లకి 7 కొమ్ములు, గొర్రె పిల్లకి 7 కొమ్ములు, గొర్రె పిల్లకి 7 కొమ్ములు, గొర్రె పిల్లకి 10 సార్లు చదివాడట. ఏమన్నా అర్థమైందా? అసలు గొర్రె పిల్ల ఎవరు? దాని కొమ్ములు ఉండటమేంటి? దానికి 7 కన్నులు ఉండటమేంటి? ఏం కావాలి నీకు? అదంతా మర్మాలతో సూచనలతో ఉన్నది, గురుతుల రూపంలో ఉన్నది. ఈ గురుతుల రూపంలో ఉన్న దానిని విడమరిచి చెప్పాలి, మనకి వివరంగా తీసుకొచ్చి చెప్పాలంటే నువ్వు ఎటువైపు తిరగాలి? దేవుడు పంపించిన 7వ దూత వైపు తిరగాలి. ఎందుకయ్యా? ఆయనే ఈ మర్మములను సమాప్తం చేస్తాడని నా బైబిల్లో ఉంది. ఆయనే ఈ బైబిల్లో ఉన్న సమస్త మర్మాలను ముగిస్తాడని రాయబడి ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని కలుసుకోవాలి? 7వ దూతను కలుసుకోవాలి. 7వ దూత వర్తమానం ఎరగాలి నువ్వు. నేను ఎరగనయ్యా అంటే నీ కర్మ, అది నేనేం చేస్తాను? నువ్వు దాని కొరకు నియమించబడ్డావేమో. ప్రజలా మరి నిన్ను జీవంలోకి లాగాలని, నిత్యత్వంలోకి తీసుకెళ్లాలని ఈ సునాదన బోర వినిపించబడుతుంది. నువ్వు అంగీకరించావనుకో జీవంలోకి వెళ్తావు, విశ్వసించావనుకో జీవంలోకి వెళ్తావు, అంగీకరించి చేర్చుకొని దాని ప్రకారంగా నడిచావనుకో జీవంలోకి వెళ్తావు. నాకు వద్దు అనేవాడికి నేనేం చెప్తాను? హల్లెలూయా. మీకు తెలుసా, కొంతమంది వినటానికైతే వింటారు కానీ గ్రహించరు, చూడటానికైతే చూస్తారు కానీ కనుగొనరు. రైతులా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా పాస్టర్ గారు? యేసే చెప్పాడు ఉంటారని. హల్లెలూయా. కానీ ఒక చిన్న మంది ఉంది. ఆ చిన్న మంద కనుగోటానికి, చూడటానికి, గ్రహించడానికి దేవుడు ఆ చిన్న మంద మీద కృప చూపుతున్నాడు. ప్రజలా నేను 2 తెస్తున్నా, నేను 2 గురించి మాట్లాడుతున్నా. హల్లెలూయా. జీవంలోకి వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, జీవాన్ని కాలదొన్నుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రజలా కయ్యూను గురించి మాట్లాడింది ఇదే బైబిల్, హేబేలు గురించి మాట్లాడింది ఇదే బైబిల్. హేబేలు
బలి అర్పణ దేవుడు స్వీకరించాడు, కయ్యూను బలి అర్పణ దేవుడు స్వీకరించలేదు. ప్రజల కయ్యూను గురించి మాట్లాడద్దు పాస్టర్ గారు, హేబేలు గురించే మాట్లాడు పాస్టర్ గారు అంటవా? చీకటి లేకుండా వెలుగు ప్రాముఖ్యత నీకేట తెలుసు? నేను అడుగుతున్నా. రాత్రి లేకుండా పగటి విలువ నీకెట తెలుసు? రెండు ఉన్నాయి, ఈ బైబిల్లో కూడా రెండు ఉన్నాయి. హల్లెలూయా. జీవవృక్షము ఉన్నది ఇదే బైబిల్లో, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఉన్నది. దీంట్లోనే 4 జీవులు ఉన్నాయి, దీంట్లోనే 4 గుర్రాలు ఉన్నాయి, దీంట్లోనే నిజమైన ద్రాక్షావల్లి ఉన్నది, దీంట్లోనే కారు ద్రాక్షావల్లి ఉన్నది, దీంట్లోనే గోధుమ ఉన్నది, దీంట్లోనే గురుగు ఉన్నది. లేదా గురుగు గురించి యేసుక్రీస్తు ప్రస్తావించలేదా? ప్రజల హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి గమనించు, దేవుడిని అడుగు బయలుపాటు, దేవుడిని అడుగు ప్రత్యక్షత, దేవుడు నీకు ఇస్తాడు. ప్రజల హల్లెలూయా. ఏది సడన్గా డెసిషన్ తీసుకోకు, దానివల్ల నష్టపోతావు. హల్లెలూయా. మోషే అక్క మిరియాం ఏం చేసింది? అయ్యా మన వాళ్ళు లేరా బంధువులు, మన బంధువుల్లో ఒక అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా, అన్ని రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసుకున్నావు, అన్ని రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసుకున్నావు అని మిరియాం అంది. అందా లేదా? అనంగానే ఆ మాట ప్రతికూలంగా ఉంది. మోషే ఎవరిని చేసుకున్నాడు? అన్ని రాళ్ళని చేసుకున్నాడు. ప్రజల అన్ని రాళ్ళని చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు అలాగ అన్ని రాళ్ళని చేసుకోవాల్సి వచ్చింది అంటే దేవుడి ఎంపిక అది, దేవుడి ప్రణాళిక అది. యేసుక్రీస్తు కూడా అన్నిల్లో నుండి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలి, అన్య స్త్రీని వివాహం చేసుకోవాలి. దానికి నీడది, ఇది నిజ రూపం. నువ్వు నీడని ఎందుకు అలా చేసావని తిరుగుబాటు చేస్తే వాక్యంతో ఎమ్మటే మిరియాంకి కుష్టి వచ్చింది, రోగం వచ్చింది, కుష్టి వచ్చింది. నీకు వాక్యం తెలియకుండా దాని జోలి వెళ్ళకూడదు. నాకు తెలియలేదు కాబట్టి నేను ఎడంగా ఉంటానయ్యా అన్నంతసేపు నీకు సేఫ్. దానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే తిరిగావో ఆ వాక్యమే నీతో యుద్ధం చేస్తుంది. ప్రజలా, సొంత అక్కైన మిరియాముకే కుష్టు వ్యాధి వచ్చింది. ఎమ్మటే ఆమెకి పాలెంలో నుంచి తీసుకెళ్ళిపోయారు. ఏడ్చింది, కన్నీరు విడిచింది, పాపం చేశాను ప్రభువా అంది. హల్లెలూయా. నా సహోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడాను ప్రభువా, క్షమించు ప్రభువా అంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ప్రణాళికకి ఎదురుకి చెప్పడానికి ఎవరికి వీల్లేదు. అది సత్యమో కాదో నీకు వ్యక్తిగతంగా తెలియాలి అంటే దేవుడు తెలియజెప్పేదాకా వెయిట్ చేయి. సరైన ముందుగానే నువ్వు ఒక రకమైన డెసిషన్ తీసుకొని తీర్పు తీర్చడానికి ప్రయత్నించుకో. అలా ప్రయత్నించిన కారణాన్ని బట్టే మిరియాం మీదకి కుష్టు వ్యాధి వచ్చింది. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందో చూడండి. ఈ వ్యక్తి ఎవరు? ఈ ప్రకటన యొక్క మెల్కీషెదకుగా ఉన్న ఈయన యాజకత్వమా, అది లేకపోతే ఒక కల్పితమైన వ్యక్తి? అసలు ఎవరు అంటే ప్రవక్త తీసుకొని వస్తున్నాడు. ఆయన ఒక నిజమైన ఒక మానవుడు, ఒక మనిషియే. ఆయన ఒక మనిషి, అది ఒక క్రమము కాదు కానీ ఒక వ్యక్తి. ఆయన మెల్కీషెదక్ అనే ఆయన ఒక వ్యక్తి. కాబట్టి ఆయన ఒక యాజక క్రమం మాత్రమే కాదు, లేక ఒక కల్పితమైన వాడు కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ప్రజలా, పట్టుకుంటున్నారా సంగమా? హల్లెలూయా. సరే, ఈ ఒక్క పేరా చూసి క్లోజ్ చేద్దాం. ఆ వ్యక్తి, ఆ మెల్కీషెదక్ అనే వ్యక్తి, తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదంటే అంటే ఈయన ఏమై ఉండాలి? నిత్యుడై ఉండాలి. ఈ మెల్కీషెదక్ అనే ఆయన నిత్యుడై ఉండాలి. హల్లెలూయా. నిత్యము ఉండేవాడు, ప్రారంభము కానివాడు, ముగింపు కానివాడు, నిత్యము ఉండేవాడు. అంటే యేసుగా రాకముందు ఆయన ఎలా ఉన్నాడంటే, ప్రజలా, యేసుగా దేవుడు రాకముందు ఆయన ఎలా ఉన్నాడంటే మెల్కీషెదకుగా ఉన్నాడు.
యేసుకైతే ప్రారంభం ఉన్నది, యేసుకైతే ముగింపు ఉన్నది. కానీ ఈయనకి ప్రారంభము లేదు, ఈయనకి ముగింపు లేదు. యేసుకైతే వంశావళి ఉన్నది, ఈయనకి వంశావళే లేదు. ఆయన అంటే యేసుగా రాకముందే ఈయన ఉన్నాయన. ఈయన ఒక నిత్యుడై ఉన్నాడు. ఈయన ఎవరు? నిత్యుడై ఉన్నాడు. ఈ మెల్కీషెదెకే యేసుగా వచ్చాడు తర్వాత. ఈ నిత్యుడే యేసుగా వచ్చాడు తర్వాత. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రవక్త తీసుకొస్తున్నాడు, చూద్దాం. మీరు గమనించినచో ఆయనకి తండ్రి లేడు, ఆయనకి తల్లి కూడా లేదు. ఎప్పుడు జన్మించినో కాలం ఏమైనా ఉందా? కాలం అనేది లేనప్పుడే ఉన్నాయన. కాలం అనేది లేనప్పుడే ఉన్నాయన. ఆయన ఉండువాడు అనువాడు. ఆయన మోషేతో అనలేదా, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. ఎప్పుడు ఆయన ముగింపు కూడా కాలం అనేదే లేదు. ఆయన ఎవరైనా కానీ అక్కడ ఉన్నాడంటే ఇక్కడ కూడా ఉన్నాడు. ఎందుకు? ఆయనకు ముగింపు లేదుగా. ముగింపు ఉంటే పలానా టైం నుంచి పలానా టైం వరకే ఉన్నాడయ్యా అని చెబుతావు. ముగింపే లేకపోతే ఆయన ఇంకా ఉండాలి. ఇప్పుడు కూడా ఉండాలి ఆయన, ఇక్కడ కూడా ఉండాలి ఆయన. ఎంత అద్భుతమైందో చూడండి. మన ప్రవక్త రాకపోతే ఇది తెలిసేయి కాలేకావు. ఎందుకనగా బైబిల్ ఆయనకి తండ్రి, తల్లి, దినాల ప్రారంభము, జీవిత అంతము. మనము హెబ్రీలో అదే చూసాం. తల్లి లేదు, తండ్రి లేదు, దినాల ప్రారంభము లేదు, దినాలకి అంతము లేదు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన నిత్యుడగు వ్యక్తి అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిత్యుడగు వ్యక్తి అయి ఉండాలి ఆయన. అది నిజమేనా? ఒక నిత్యుడగు వ్యక్తి కనుక ఆయన ఒకే ఒక వ్యక్తి అయి ఉండాలి. దేవుడే. ఆయన ఎవరో కాదు, దేవుడే. ప్రైజ్ ది లార్డ్. ఆ మెల్కీషెదెకు ఎవరో కాదు, నిత్యుడు ఆయన. ఒకే ఒక వ్యక్తి ఆయన. ఈ భూమి పుట్టక ముందే ఉన్నాయన ఆయన. కాలం అనేది ప్రారంభించక ముందే ఉన్నాయన ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవుడే. ఎందుకంటే నీకు తెలిస్తే దేవుడు ఒక్కడే నిత్యుడు. హల్లెలూయా. నిత్యుడు అనే దానికి ప్రారంభము గాని ముగింపు గాని లేదు. దేవుడు ఒక్కడే నిత్యుడు. హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు 1 తిమోతి. ఇది చూసారా? ఇదే మెల్కీషెదెకు గురించి చెప్తుంది. దేవుడు ఒక్కడే కదా నిత్యుడు. మీరందరూ 1 తిమోతి వైపు తిరగండి. 6వ అధ్యాయం దీండి 15వ వచనం చూడండి. శ్రీమంతుడు, అద్వితీయుడగు, సర్వాధిపతి. ఏమంటున్నాడండి? శ్రీమంతుడు. ఆయన ఎవరు? శ్రీమంతుడైన దేవుడు. అద్వితీయుడగు, సర్వాధిపతి, యుక్త కాలమందు ఆ ప్రత్యక్షత కనపరిచెను. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయనే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై. అమరత్వం అంటే మరణించని వాడు. అమరత్వం అంటే మరణం అనేదే లేనివాడు.
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవ్వడు, ఏ వ్యక్తి, ఏ మానవుడు ఎవ్వడు కూడా ఆయన చూడలేడు. ఎవ్వడు చూడలేదు, అంతేకాదు చూడనేరడు కూడా. ప్రజలా, ఈ రక్త మాంసాల శరీరంలో ఆయనని చూడటం ఇంపాసిబుల్. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ప్రజలా, ఈయనే మెల్కీషెదెకు. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన ఈయనే మెల్కీషెదెకు. అర్థమవుతుంది? ఈయనే నిత్యుడు, ఈయన అమరత్వము కలిగి వసిస్తున్న ఆయన, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. అవునా? ఇక్కడికి వచ్చేద్దాం. దానిని మీకు చదివి వినిపించగోరుచున్నాను. నేను గట్టిగా చెప్పినదేమనగా ఆయన దేవుడే. ఎందుకనగా అమర్త్యునిగా ఉండగలిగిన వాడు, చనిపోకుండా ఉండగలిగేవాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. అమర్త్యుడుగా ఉండగలిగిన ఆయన ఒక్కడే. దేవుడు దేవుడే తనను తాను ఒక వ్యక్తిలోనికి, అంటే దేవుడు ఇప్పుడు ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఒక వ్యక్తిలోకి మార్చుకుంటున్నాడు. ఒక వ్యక్తిలోకి మార్చుకుంటున్నాడు ఆయన. సంగమా, పట్టుకుంటున్నావా? తనను తాను ఒక వ్యక్తిలోకి మార్చుకొనుచున్నాడు. ఆయన అదే అయి ఉన్నాడు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవిత ప్రారంభం లేనివాడు, ఈ వ్యక్తిలోకి మార్చుకున్నాడు ఆ దేవుడు. ప్రజలా, అర్థమవుతుందా? సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఎవరైనా చూడలేనటువంటి దేవుడు, ఇప్పుడు ఒక వ్యక్తి అనే శరీరము తెరలోకి వచ్చేసాడు ఆయన. ఒక ముసుగులోకి వచ్చేసాడు ఆయన. అబ్రహాముని ఎదుర్కోవటానికి వెళ్ళాడు ఆయన. ప్రజలా, ఆ దేహం ఏదో తెలుసా? థియోఫనీ అయి ఉన్నది, వాక్యపు దేహం అయి ఉన్నది. ఈ రోజు వాక్యపు దేహంలో ప్రభు దిగొచ్చాడు. మట్టి దేహంలో కాదు, వాక్యపు దేహంలో వచ్చాడు. ఆయన చూడగలడు. ఆయనకి చెవులు ఉన్నాయి, ఆయనకి నోరున్నది, ఆయనకి చేతులు ఉన్నాయి, ఆయనకి దేహం ఉన్నది, ఆయన నడవగలడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. యేసు అనే తెరలోకి రాకముందు ఆయన వచ్చింది, ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన వచ్చింది ఒక మానవుడిలోకి. అదే మెల్కీసెదెకుగా ఆయన తను తాను కుమ్మరించుకున్నాడు ఆ మానవుడిలోకి. ఆయన ఇక్కడ ఏమంటున్నాడో చూసావా? హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? 18లోనే దేవుడే తనను ఒక వ్యక్తిలోనికి, ఈ వ్యక్తి బయట ఆయన కాదు. హల్లెలూయా. దేవుడే తన్ను ఒక వ్యక్తిలోకి మార్చుకుంటున్నాడు. ఇప్పుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన అందరూ చూడగలిగే స్థితిలోకి వచ్చేస్తున్నాడు, తాకగలిగే స్థితిలోకి వచ్చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు ఆ సీనాయి పర్వతం మీద ఆ పర్వతాన్ని తాకితేనే ఎద్దైనా జంతువైనా ఏదైనా చంపబడాలి. హల్లెలూయా. చనిపోతుంది అది. హల్లెలూయా. కానీ అంత పరిశుద్ధుడైన దేవుడు ఇప్పుడు తాకగలిగే స్థితిలో, రక్తస్రావము కలిగిన స్త్రీ కూడా ఆయన వస్త్రాన్ని తాకగలిగే స్థితిలో, పాపాత్మురాలైన స్త్రీ కూడా ఆయన తాకగలిగే స్థితిలో, ఒక పాపి కూడా ఆయన తాకగలిగే స్థితిలో ఆయన తను తాను తగ్గించుకొని ఒక వ్యక్తిలోకి కుమ్మరించుకుంటున్నాడు ఆయన. సహోదరుడా, ఇది నీకు బయలుపడాలంటే ఎంతో కృప అవసరం. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. గర్వముగా ఉండకు.
దేవుడు నీ హృదయ గర్వాన్ని అణిచేస్తాడు. గర్వముగా ఉన్నావంటే ప్రజల దీనుడుగా ఉండు, సాత్వికుడుగా ఉండు, దయాళుడుగా ఉండు, లోబడే స్థితిలో ఉండు, వాక్యానికి జీవితాన్ని అప్పగిచ్చే స్థితిలో ఉండు. ప్రజల దేవుడు దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? గర్విష్ఠుల గర్వాన్ని అణిచే దేవుడు. మీకు తెలుసా సంగతే? హల్లెలూయా. గర్విష్ఠుల గర్వాన్ని ఆయన అణిచే దేవుడు. హల్లెలూయా. నువ్వు గర్విష్ఠుడుగా ఉండవద్దు. నేను పదే పదే హెచ్చరిక చేస్తున్నాను. ఆ కానాను స్త్రీ ఎలా దీనత్వంతో వచ్చేసిందో. అయ్యా అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, దయచేసి నా కుమార్తెలో నుండి దయ్యం ఎల్లగొట్టయ్యా అని అడిగినప్పుడు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. దావీదు కుమారుడా కనికరించయ్యా, నా కుమార్తెలో దయ్యం ఎల్లగొట్టయ్యని ఆ సురఫినికి ఆ స్త్రీ అడుగుతున్నా గాని ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ప్రభువా అని పిలిచినప్పుడు ఆగిపోయాడు ఆయన. హల్లెలూయా. అమ్మా ఏంటి అని అడిగాడు. హల్లెలూయా. ఏం లేదయ్యా, నా కుమార్తె దయ్యం పట్టింది, నా కుమార్తెలో నుండి దయ్యం ఎలగొట్టయ్యా అని అడుగుతున్నప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకి వేయటం యుక్తము. ఇప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా మీకు? నీ కుమార్తె కుక్క పిల్ల, నువ్వు ఒక కుక్కవే అన్నాడు. నువ్వు ఒక కుక్కవి, నీ కుమార్తె ఒక కుక్క పిల్ల. అంటే కుక్క పిల్ల అంటే కుక్కకు పుట్టేదేగా కుక్క పిల్ల, అవునా కాదా? నేను అంత దూరం నుంచి ప్రయాణం చేసుకొని నీ దగ్గరికి వచ్చింది స్వస్థత కోసం, నువ్వు నన్ను తిడతావా అని వెళ్ళిందా? కోప్పడిందా? ఏమంది? దీనత్వముతో సాత్వికత్వంతో లోబడతూ ఇలా అంటుంది, నిజమే ప్రభువా, పిల్లలు తినంగా కుక్క పిల్లలు కూడా తినును కదా ప్రభువా. ఇలా మంచి మాటలు పలకమన్నాడు ప్రవక్త. ప్రైజ్ లార్డ్. ఈ కాలము గర్విష్ఠుల కాలం. అర్థమవుతుందా? అంత్య దినాలు గర్విష్ఠులు ఎక్కువగా ఉంటారని పౌలు గారు రాశాడనమాట. హల్లెలూయా. లోబడే తనం ఉండేది దేవుని బిడ్డలకి, సరెండర్ అయ్యే తనం ఉండేది దేవుని బిడ్డలకి. అవును ప్రభువా, నిజమే ప్రభువా, మేము లోబడుతున్నామయ్యా నీ వాక్యానికి, నేను సరెండర్ అవుతున్నానయ్యా నీ వాక్యానికి. అలా పలికింది. పో, నీ కుమార్తెల దయ్యం వెళ్ళిపోయింది పో అన్నాడు. ఆడ ప్రార్థన కూడా చేయలే. ఏమైనా ప్రార్థన చేశాడా? రోగాలు వదిలించుకునే ఏకైక మార్గం మంచి మాటలు పలకండి. హల్లెలూయా. ఏకైక మార్గం అది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ స్త్రీ ఎలాగ తగ్గించుకొని, ఎలా దీనురాలై, ఎలా పలికినదో, నిజమే ప్రభువా, ఎలా లోబడినదో, వాక్యానికి సరెండర్ అయ్యి లోబడి నీ జీవిత వాక్యానికి అర్పించు, ఖచ్చితంగా వెళ్ళిపోతుందా రోగం అక్కడి నుండి. పొద్దున కాల ఉదయకాల సమయంలో చెప్పాం. లూస్త్రా గ్రామంలో ఆ బలహీనమైన పాదాలు కలిగిన ఒక ఆయన, ప్రజల పౌలు గారు వెళ్ళేమన్నా ప్రార్థన చేశాడా? వాక్యం బోధిస్తున్నాడు అంతే. హల్లెలూయా. అతడు వాక్యం మీద విశ్వాసం ఉండి నన్ను గ్రహించి లేచి నడవమన్నాడు అంతే. వాడు కాళ్ళు వచ్చేసాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. ఆ వ్యక్తి పడకలో ఉన్న వ్యక్తి లేచి నడిచాడు. ఏందో తెలుసా? వాక్యమును బయలుపాటును పొందుకున్నాక, ఆ ప్రత్యక్షతను పొందుకున్నాక ఆ జీవము నిన్ను వెంటాడుతూ ఉంటది. ఈరోజు మనకి వాక్యపు జీవం కావాలి, వాక్యపు శక్తి కావాలి, వాక్యపు పవర్ కావాలి. మన జీవితము వాక్యానికి తగినట్టుగా ఉండాలి. సువార్తకు తగినట్టుగా నీ జీవితం ఉన్నదా? ప్రజలా, ఎప్పుడైతే అలాంటి జీవితం జీవిస్తామో ఎత్తబాటులోకి మనం వెళ్తాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చూస్తూ ఉన్నాడు? ఆయన ఒక వ్యక్తిలోకి, ఆ దేవుడే తన్ను ఒక వ్యక్తిలోకి మార్చుకొంచున్నాడు. ప్రైజ్ లార్డ్. ఒక వ్యక్తిలోకి మార్చుకొంచున్నాడు. ఆయన అదే అయి ఉండెను. ఇప్పుడు ఆ వ్యక్తిలోకి మార్చుకున్నాడు. ఆ వ్యక్తి మెల్కీషెదెకు. సమీపింపరాని తేజస్సులో ఉన్నాయన.
ఒక వ్యక్తిలోకి మార్చుకున్నాడు. ఆ వ్యక్తే మిల్కీ షదక్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆయనకి తల్లి లేదు, తండ్రి లేడు. దేవుడికి తల్లి ఏమైనా ఉందా? చెప్పండి నాకు. దేవుడికి తల్లి ఏమైనా ఉందా? దేవుడికి తండ్రి ఏమైనా ఉన్నాడా? ప్రైజ్ లార్డ్. జీవిత కాలమునకు ఆరంభం ఏమైనా ఉందా? అంతం ఏమైనా ఉందా? అమరత్వం కలిగి వసిస్తున్న ఆయన నిత్యుడు. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ఈ నిత్యుడైన దేవుడు తన్ను తాను ఒక వ్యక్తిలోకి వచ్చేస్తున్నాడు. తన్ను తాను ఒక వ్యక్తిలో కుమ్మరించుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. 19వ పేరా నుండి చాలా అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.